హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధ చెప్పే కథలు. నేను మీ ఫ్రెండ్స్ సుధా. ఫ్రెండ్స్, మనం రామాయణం స్టార్ట్ చేశాక బాలకాండ పార్ట్ 1 అయ్యాక మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ దొరకడం వల్ల వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇంకా ఇప్పుడు మనం బాలకాండ 2 నుంచి రామాయణాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మధ్యలో వేరే స్టోరీస్ కాదు, మనం రామాయణాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఈరోజు నుంచి మన ప్రతి వీడియోని మిస్ అవ్వద్దు. ఈ మధ్య నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను మీకు వీడియోస్ని అయితే అప్లోడ్ చేయలేకపోయాను, సారీ. ఇంకా మనం రామాయణాన్ని కంటిన్యూ చేద్దామా? దశరథ మహారాజు రోంపాదుడిని ఒప్పించి ఋషిశృంగుడిని తన రాజ్యానికి తీసుకుని వచ్చాడని మనం తెలుసుకున్నాం కదా. ఒకరోజు దశరథ మహారాజు ఋషిశృంగుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదం చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋషిశృంగుడు ఇలా అన్నాడు: యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కావున నీకు సూర్యులు లోకం చేత కీర్తింపబడే 4 కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగస్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాసూరులైన వాళ్ళు వెళ్తారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలేపు, అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋషిశృంగుణ్ణి, వశిష్ఠుణ్ణి పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోమకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రానివ్వకండి. అక్కడికి వచ్చిన వాళ్ళలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనం, వస్త్రాలు దానం చేశారు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశం ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూపస్తంభాలను పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదు కర్రలతో చేసినవి 6, చండ్రకర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి మరియు శ్లేష్మాత్మక కర్రతో చేసింది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగస్వాన్ని తీసుకొచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది, అంటే నరికేసింది. ఎందుకలా చేసింది కౌసల్య? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే కథ మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.